1000 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. వర్సిటీ అభివృద్ధికి సిద్ధం చేసి మాస్టర్ ప్లాన్ డిజైనర్లు విద్యార్థుల సూచనల కోసం రూపొందించిన క్యూఆర్ కోడ్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, మీకు స్వేచ్ఛ ఉంది, సామాజిక న్యాయం జరుగుతుంది, సమానమైన అవకాశాలు ఇస్తాం, రాజకీయ పార్టీల ఉచ్చులో పడకండి, చదువుకోండి, భవిష్యత్తును నిర్మించుకోండి, సమస్యలపై కొట్లాడతానంటే వద్దనను, రాష్ట్రానికి ఏది ప్రయోజనమో దానికోసం కొట్లాడండి, సర్వ స్వతంత్రతను మీరు నిరూపించుకోండి, అలాగే కష్టపడితే ఫలితాలు వస్తాయి, డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లుగా ఎదగడంతో పాటు నాయకులై ఈ రాష్ట్రాన్ని పాలించాలి అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇక్కడ విషయం ఏంటంటే, ఏది అవసరమో దానికోసమే కొట్లాడుతున్నారు వాళ్ళు. ఉద్యోగం అవకాశం రావాలని వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. గత 12 ఏళ్ళు దాదాపు గడుస్తుంది. 12 ఏళ్ళ నుంచి వాళ్ళకు ఉద్యోగాలు లేవు. 25 సంవత్సరాల నుంచి మొదలుపెట్టిన వాళ్ళకి చదవడం ఇప్పుడు 35 సంవత్సరాలు వస్తూ ఉన్నాయి. 35-37 సంవత్సరాలు వచ్చినాయి అందరికీ. ఇంకో 3-4 ఏళ్ళు అయితే కనీసం అర్హుడు కాకుండా పోతాడని వాళ్ళ భయం. ఇంకో 1-2 ఏళ్లలో కనీసం రాసే అవకాశం కూడా ఉండదు వాళ్ళకి. కనీసం వాళ్ళకి ఇప్పుడైనా ఉద్యోగాల మీద వాళ్ళకి కేవలం వాళ్ళు అడిగేది ఉద్యోగాలే. మీరు ఇస్తానని నిరుద్యోగ భృతి కూడా వద్దంటున్నారు వాళ్ళు. అసలు ఆ నిరుద్యోగ భృతి మీరు ఇవ్వరు, అది వద్దు, అది కాని పని, మాకు కేవలం ఉద్యోగాలు ఇవ్వండి అనే వాళ్ళు క్వశ్చన్ చేస్తూ ఉన్నారు ఈరోజు. వేరే ఏం అడగట్లే వాళ్ళు. మీరు ఇస్తానని నిరుద్యోగ భృతి గురించి అడగడమే మానేసిర్రు అసలు మీడియా ముందైతే. మాకు ఉద్యోగాలు కావాలని వాళ్ళు అడుగుతున్నారు. వేరే అనవసరమైన విషయాలు వాళ్ళు ఏం మాట్లాడట్లే. మీరు ఎప్పుడు ఇస్తారో చెప్పమంటున్నారు. ఇప్పుడు సెకండ్ నోటిఫికేషన్ ఉంటుంది అంటున్నారు. ఎప్పుడు ఉంటుంది? మెగా డిఎస్సి పెడతా అన్నారు. ఎప్పుడు ఉంది? నెక్స్ట్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు చదువుకోవాలి? అసలు జాబ్ క్యాలెండర్ ఏమైంది? ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తే వాళ్ళకు ఒక క్లారిటీ ఉంటుంది. అసలు దీనికి గొడవే లేదు. ఇక ఆ జాబ్ క్యాలెండర్ ప్రకారం మీరు ఉద్యోగాలు ఇస్తే అసలు జాబ్ క్యాలెండరే లేదు.